అస్సలాముఅలైకుం అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేనార్. సయ్యద్ జమాలుద్దీన్ గారు కరీంనగర్ మూల నివాసి. 1947 నవంబర్ 26న వీరు కరీంనగర్ లో జన్మించారు. వీరిది విద్యావంతుల కుటుంబం. వీరి తండ్రి గారు సయ్యద్ మునీరుద్దీన్ గారు స్కూల్ హెచ్ఎం గా ప్రభుత్వ ఉద్యోగ బాధ్యతలను నిర్వర్తించారు. సయ్యద్ జమాలుద్దీన్ గారి ప్రైమరీ విద్యాభ్యాసం కరీంనగర్ మల్టీపర్పస్ లో జరిగింది. 1966లో 12th ఇంటర్మీడియట్ పాస్ అయ్యారు. అంతటితో ఆగకుండా కరీంనగర్ ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ కళాశాలలో 1969లో బీజెడ్సీలో డిగ్రీని పూర్తి చేసుకున్నారు. రెట్టింపు ఉత్సాహంతో 1970లో ఉస్మానియా యూనివర్సిటీలో బీఎడ్లో చేరి బీఎడ్లో ఉత్తీర్ణతను సాధించారు. అనంతరం భోపాల్ యూనివర్సిటీ సైఫియా కాలేజీలో ఎంఎస్సీ జువాలజీ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయ్యారు. ఇదే సమయంలో ఎంఎస్సీ పూర్తి కాకముందే 1973లో ప్రభుత్వ స్కూల్ అసిస్టెంట్గా ఉద్యోగాన్ని పొందడం జరిగింది. అనంతరం కొంతకాలం తర్వాత 2000 సంవత్సరంలో అప్పటి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని జగిత్యాల ఫోర్త్ హై స్కూల్లో గెజిటెడ్ హెచ్ఎంగా సయ్యద్ జమాలుద్దీన్ గారు నియామకం కావడం జరిగింది. అనేక ఒడుదొడుకుల నడుమ స్కూల్ అసిస్టెంట్గా, స్కూల్ హెచ్ఎంగా అనేక పాఠశాలలో వీరి సేవలను అందించి విద్యార్థుల విద్యాభ్యాసానికి ప్రత్యేక ప్రణాళికలతో విద్యాభ్యాసాన్ని బోధించి విద్యార్థుల ఉన్నతికి ఎంతగానో కృషి చేసిన సయ్యద్ జమాలుద్దీన్ గారు 2005లో గెజిటెడ్ హెచ్ఎం హోదాలో రిటైర్డ్ అయ్యారు. చిన్ననాటి నుండే పేద ప్రజలకు సహాయం చేసే మనస్తత్వం కలిగిన ఈయన రిటైర్ అయ్యాక టీఆర్ఎస్ పార్టీలో చేరి కొంతకాలం సేవలను అందించారు. స్టూడెంట్ దశ నుండే కాంగ్రెస్ పార్టీకి పరోక్షంగా పనిచేసిన ఈయన పార్టీపై మక్కువతో తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు. టీఆర్ఎస్ పార్టీలో ముఖ్యమైన భూమికను పోషించి బలమైన నాయకుడిగా గుర్తింపు పొంది కాంగ్రెస్ పార్టీపై మక్కువతో పార్టీలోకి వచ్చిన ఈయనను వీరి సేవలను గుర్తించి అప్పటి డీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ గారు సయ్యద్ జమాలుద్దీన్ గారిని కరీంనగర్ డీసీసీ సెక్రటరీగా నియమించారు. నాటి నుండి నేటి వరకు అలుపెరగని యోధుడిలా పార్టీ కార్యకలాపాల్లో పాల్గొంటూ వారి సేవలను అందిస్తూ వస్తున్నారు. 7 పదుల వయసులో కూడా యువ నాయకుడిలా పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటూ ప్రజా సేవలు అందిస్తున్న వీరిని పలువురు ప్రశంసిస్తుండడం విశేషం. విద్యావంతులు, సేవా తత్పరత కలిగిన వీరిని ఉన్నత పదవుల్లో అవకాశం కల్పించి మరిన్ని సేవలందించేందుకు ఊతమియ్యాలని పలువురు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. పలువురు నాయకులు వీరి వద్ద సూచనలు, సలహాలు పొందడం విశేషం. సమర్పించిన వారు పారమిత స్కూల్స్, మంకమోతోట, పద్మనగర్, కరీంనగర్. టీడీ న్యూస్ కేనార్. ప్లీజ్ సబ్స్క్రైబ్. అస్సలాము అలైకుం. నమస్కారం. ధన్యవాదాలు.